గోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాయింట్స్ ఈరోజు చాలా సుదినం. విశ్వకర్మ ప్రధాని మోదీ జన్మదినం. అన్న క్యాంటీన్లో బీజేపీ తరపున అన్న సంతర్పణ చేస్తున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఎత్తివేసి పేదల కడుపు కొట్టింది. అన్న క్యాంటీన్లు వైఎస్ఆర్ పార్టీ వారు నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్ పునరుద్ధరించడం స్వాగతిస్తున్నాం. ప్రపంచంలో 11 ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని 5 ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ మలచడం జరిగింది. రాబోయే పాలనలో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా మలచడానికి కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీ యజ్ఞంలో అందరూ భాగస్వాములు అయ్యి సహకారం అందించాలి. మహిళల పట్ల గౌరవపరచడం, అనైతికతం, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ఇప్పటికే స్వాగతిస్తున్నాం. ఇక్కడ ఇస్తారా? క్లీనింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? మోడీ గారు ఓకే, మీ వార్డులో వాళ్ళ? అదే 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 ನಾನು ಚೈತಿ ಅಮ್ಮ ఎలా వంచు ఎలా వచ్చు సార్ లోపల ఈ టబ్బు తీసేయండి ఉంటాడు ఈ కింద తీసేయండి. రవి ఇటు వచ్చి రవి అన్నా క్యాంటీన్ మాధ్యమంగా ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. అయితే చాలా మంచి కార్యక్రమం ఇది, కానీ చాలా శోచనీయం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు.
11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో వారు తిరిగి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఈ వారు చేసినటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ 2వ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్ణం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. మేము సమర్థించాం కదండి, ఒక మహిళ పక్కన అంత అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తించడం అనేది సభ్య సమాజం స్వాగతించేటువంటి విషయం కాదు కనుక ఆలస్యమైనా కూడా ఇవాళ ఆ మహిళకి న్యాయం జరిగింది. Long live, long live. Modiji, long live. 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 Bharat Mata ki jai. Bharat Mata ki jai. Narendra Modi నాయకత్వం. Narendra Modi నాయకత్వం. Long live, long live. Modiji, long live. Long live, long live. Modiji, long live. Long live, long live. Modiji, long live. Bharat माता की जय. भारत माता की जय.